తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారిక కమిటీ సమావేశానికి హాజరైన దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు శ్రీవారి పవిత్ర క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేయడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా మహిళా సాధికారికతపై జరుగుతున్న ఈ మహాసభ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరందరికీ దర్శనం, తగిన సౌకర్యాలు కల్పించేందుకు స్థానికంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయం నేడు ప్రత్యేకంగా సందడితో మారింది. జాతీయ మహిళా సాధికారిక కమిటీ సమావేశానికి హాజరైన ప్రతినిధులు ఆలయానికి విచ్చేయడంతో భక్తుల సంఖ్య సాధారణం కంటే ఎంతో ఎక్కువగా నమోదైంది. స్థానికంగా ఉన్న ఆలయ అధికారులు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో భక్తుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు ఆలయ ఈవో బాపిరెడ్డి కలిసి భక్తులకు అంతరాలయ దర్శనం అవకాశం కల్పించారు. మహిళలకు ప్రత్యేక క్యూలైన్, సరైన భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సౌకర్యం, వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి కలంకారి వస్త్రాలను ప్రతినిధులకు బహుకరించి స్థానిక కళల వైభవాన్ని పరిచయం చేశారు. ఆలయ ప్రాంగణంలో సంప్రదాయ సంగీతంతో భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించారు. దర్శనానికి వచ్చిన ప్రముఖుల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీహరివంశీ, ఎంపీ సుధారాణి స్వామి, ఎమ్మెల్యేలు అఖల ప్రియ, బండారు శ్రావణి, సౌమ్య, ఎమ్మెల్సీ గ్రీష్మ తదితరులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దంపతులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులతో కలిసి ప్రసాదాలను స్వీకరించి ఆలయ దర్శనం అనంతరం మహిళా సాధికారికతపై సాగుతున్న చర్చల ప్రాధాన్యాన్ని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా మహిళలకు విద్య, ఉపాధి, స్వయం సహాయక కార్యక్రమాల్లో భాగస్వామ్యం పెంచేందుకు జాతీయ స్థాయిలో మహిళా సాధికారిక కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు కలిసి మహిళల హక్కులు, ఆరోగ్యం, భద్రత వంటి కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అదే సమయంలో ఆధ్యాత్మికంగా, సంస్కృతపరంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తిలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భక్తితో పాటు సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని తెలియజేశారు. శ్రీకాళహస్తిలో చేపట్టిన ఈ ఏర్పాట్లు భక్తుల సౌకర్యాన్ని మాత్రమే కాకుండా మహిళల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమైంది. భక్తుల స్పందన కూడా సానుకూలంగా ఉంది. ఆలయానికి విచ్చేసిన ప్రతినిధులు, భక్తులు తమ దర్శనానుభూతిని సోషల్ మీడియాలో పంచుకుంటూ సమాజానికి ప్రేరణనిచ్చే కార్యక్రమంగా పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భక్తితో పాటు సమాజ అభివృద్ధికి ప్రభుత్వం, ప్రజలు కలిసి కృషి చేయాలని అందరూ కోరుకుంటున్నారు.